మా బాబా కొత్తగా వచ్చిన డ్రైవర్ కోసం 2 రోజుల ముందు ఒక వస్తువు అయితే ఆర్డర్ పెట్టాడు. అది ఈ రోజు ఇంటికి వచ్చింది. ఆ వస్తువు ఏంటో చూపిస్తా చూడండి. ఇంత పెద్ద కార్టూన్ చూసి రూమ్ హైట్ తక్కువ ఉంది కదా, సరిపోతుందా లేదా అని చెప్పి ఆలోచించాను. ఆ పెద్ద ఆయన మసిలీ దేశానికి సంబంధించిన అతను ఈ వస్తువుని డెలివరీ చేయడానికి అయితే వచ్చాడు. అది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలో తెలుసా మీకు అని అడిగాడు. మా బాబా ఫోన్ చేసి వాళ్ళే సెట్ చేసి ఇచ్చేసిపోతారు, మీకు తెలుసా అని అడిగినా తెలియదని చెప్పండి అని చెప్పారు. అలా ఎందుకన్నాడంటే అది ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా డ్యామేజ్, ఏదైనా ర్యాక్లు మిస్ అయ్యి ఉన్నా కూడా వాళ్ళే వచ్చి బిగించారంటే మనం ఈజీగా రిటర్న్ చేయడానికి ఉంటుంది. మనం ఫిట్ చేసుకుంటాం అని చెప్తే వాళ్ళే వెళ్ళిపోతారు. రిటర్న్ చేయడానికి మళ్ళీ 1 or 2 days పడుతుంది. ఎందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర ఫిట్ చేయించాం. ఈ ర్యాక్ లో వచ్చేసి ఒక 5 కబోర్డ్లు అయితే ఉన్నాయన్నమాట. మన రూమ్ చాలా హైట్ తక్కువ ఉంది, మీరు ఆల్రెడీ చూసారు. ఆయన పడుకునే బెడ్ ని కొంచెం లోపలికి జరిపి దాన్ని కరెక్ట్ గా హైట్ సరిపడేట్టు గోడానిచ్చాము. కబోర్డ్ కి సెపరేట్ లాక్ కూడా వచ్చిందనమాట. మనకి ఎలాంటి పర్సనల్ వస్తువులు పెట్టుకున్నా కూడా లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కోవిటి వల్ల అతన్ని ఇంకా ఏమైనా కావాలంటే అడుగు తీసిస్తామని చెప్పారు. బట్టలు పెట్టుకోవడానికి ఖచ్చితంగా కబోర్డ్ కావాలి కాబట్టి అతను అడగకుండానే తీసిచ్చారనమాట. ఇంకా ఏదన్నా అడిగినా కూడా తీసిస్తారు. డబ్బులు అయితే అతని చేతుల్లో కట్ చేయరు. ₹1 కూడా వాళ్ళే పెట్టుకుంటారు. మా వాళ్ళు పని చెప్పడంలో గానీ చూసుకోవడంలో గానీ తగ్గేదే. ఇక్కడ మా సినిమా ఎలా ఉంటుందో వచ్చే వీడియోస్ లో చూపిస్తా. చూసారు కదా, ఈ వీడియోలో కమెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.